హాయ్ అండి, వెల్కమ్ టు హాల్మార్క్ ప్రాపర్టీస్ అండ్ కన్స్ట్రక్షన్స్ అండి. ఇప్పుడు మీ ముందుకు ఒక బ్యూటిఫుల్ ఇండిపెండెంట్ హౌస్ అనేది తీసుకొచ్చానండి. అసలు ఎక్సలెంట్గా ఉందండి. హౌస్ అయితే మాత్రం చాలా లగ్జరీగా కన్స్ట్రక్షన్ చేశారు. హౌస్ హై క్వాలిటీ డిజైనింగ్ కానీ, ఇంటర్నల్ చూస్తున్నారు కదా, ఇంటర్నల్ స్ట్రక్చర్ కానీ అవుట్ సైడ్ స్ట్రక్చర్ కానీ చాలా లగ్జరీగా డిజైన్ చేశారండి. చాలా ఎక్సలెంట్గా ఉంది. ఏరియా కూడా చాలా లగ్జరీ ఏరియా అండి. చాలా డీసెంట్గా ఉంది ఏరియా మొత్తం కూడా. మీరు ఇంటి ముందు కారు పెట్టుకోవచ్చు అండి. ఇంటర్నల్ లోపల కూడా ఒక కారు పెట్టుకోవచ్చు, బయట ఒక కారు పెట్టుకోవచ్చు అండి. రోడ్డు వచ్చేసి మీకు 33 ఫీట్ రోడ్ అండి. మీకు రోడ్డు కూడా వచ్చేసి 33 ఫీట్ రోడ్ అండి. చూస్తున్నారు కదా రోడ్డు. సో మంచి ప్రైమ్ లొకేషన్ లో, చక్కగా మంచి రెసిడెన్షియల్, మంచి వాతావరణంలో, చుట్టూ అపార్ట్మెంట్స్ పక్కన ఉన్నటువంటి మనకి ఇండిపెండెంట్ హౌస్ అండి. ఇది చాలా లగ్జరీగా ఉందండి, చాలా లగ్జరీగా ఉంది. ఒక్కసారి ఆలోచించండి. కస్టమర్స్ చాలా లో కాస్ట్ లో కూడా వస్తుంది, చాలా లో కాస్ట్ లో కూడా వస్తుందండి ప్రైజు. ఇది మీకు వచ్చేసి ఇంటర్నల్ చూడండి, ఎంట్రన్స్ ఓపెన్ స్పేస్ అండి ఇదంతా కూడా. ఇక్కడ ఒక మినీ కార్ కూడా మీకు పెట్టుకోవచ్చు అండి. ఏరియా మొత్తం కూడా ఒక మినీ కార్ కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. వాల్ టైల్స్ కూడా చాలా నీట్ గా డిజైన్ చేశారండి. ఇదంతా కార్ పార్కింగ్ వస్తుంది. ఇదంతా కూడా మీకు కార్ పార్కింగ్ వస్తుందండి. ఎంట్రన్స్ వ్యూ చూడండి, చాలా లగ్జరీగా డిజైన్ చేశారండి. మెయిన్ ఎంట్రన్స్ గుమ్మం చూడండి, ఒరిజినల్ ప్లాస్టిక్ యూజ్ చేశారండి. క్వాలిటీ విషయంలో చాలా లగ్జరీగా ఉందండి. మీరు లైవ్ లో చూడండి. ఇది నార్త్ వైపు ఇచ్చినటువంటి వ్యూ అండి. ఇది మొత్తం కూడా మీకు నార్త్ వైపు ఇచ్చినటువంటి వ్యూ అండి. మున్సిపల్ ట్యాప్ వాటర్ కనెక్షన్ ఉంది, అలా బోర్ ఫెసిలిటీ కూడా ఉందండి. బోర్ కూడా ఉంది ఆల్రెడీ. సో మీకు ఇప్పుడు ఇంటర్నల్ వ్యూ అనేది ఎలా ఉంది, ఏంటి, వాటి మొత్తం చూపిస్తానండి. చూడండి, ఇదంతా కూడా ఇప్పుడు మీరు చూసేది హాల్ కింద డిజైన్ చేశారండి. ఇదంతా హాల్ కింద డిజైన్ చేశారు. మీకు టీవీ యూనిట్ కూడా చూడండి, చాలా నీట్ గా చేశారండి. ఇది వైఫై సిస్టమ్ అండి, సాంగ్స్ వస్తాయి. ఇక్కడ మీకు ఇది డైనింగ్ పర్పస్ అండి. ఈ ఏరియా వచ్చి మీకు డైనింగ్ పర్పస్ వస్తుంది. కిచెన్ చూడండి, కిచెన్ కూడా మీకు స్పేషియస్ గానే ఉంది. కబోర్డ్స్ కూడా చాలా లగ్జరీగా డిజైన్ చేశారండి. ఇదంతా వాష్ ఏరియా వస్తుంది. కిచెన్ లో ఇచ్చినటువంటి కబోర్డ్స్ అండి ఇవి. మాడ్యులర్ కిచెన్ బాగా నీట్ గా డిజైన్ చేశారు, సూపర్ గా చేశారండి, బాగా చేశారు. ఈ పాయింట్ మీకు వాటర్ ఫిల్టర్ మెషిన్ పెట్టుకోవడానికి ఈ పాయింట్ ఇక్కడ ఇచ్చారు. మీకు ఇక్కడ ఫ్రిజ్ పాయింట్ ఇక్కడ ఇచ్చారండి. ఈ ఏరియాలో మీకు ఫ్రిజ్ పాయింట్ ఇక్కడ ఇచ్చారు, చూస్తున్నారు కదా. ఇదంతా హాల్ కింద డిజైన్ చేశారు. టీవీ యూనిట్ అయితే చాలా నీట్ గా ఉంది, చాలా సింపుల్ గా, చాలా నీట్ గా ఉంది. కబోర్డ్స్ డిజైన్ మాత్రం చాలా బాగుందండి. ఇప్పుడు మీకు మాస్టర్ బెడ్రూమ్ అనేది వాటి ఎలా ఉంది ఏంటి చూపిస్తానండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఈ మాస్టర్ బెడ్రూమ్ లో మీకు 6x6 మంచం బట్టి ఇంకో కొద్ది స్పేస్ వస్తుందండి. కబోర్డ్స్ కూడా చూడండి, మాస్టర్ బెడ్రూమ్ లో ఇచ్చినటువంటి కబోర్డ్స్ అండి. సీలింగ్ కూడా చూడండి. ఇది వచ్చి వాష్ ఏరియా అండి, అటాచ్డ్ వాష్ ఏరియా.
మీకు సెకండ్ బెడ్రూమ్ చూపిస్తున్నానండి. ఇది వచ్చి మీకు సెకండ్ బెడ్రూమ్ అండి. ఈ సెకండ్ బెడ్రూమ్ లో మీకు 4x6 మంచం పట్టిద్దండి. సీలింగ్ కూడా చూడొచ్చు, కబోర్డ్స్ అండి. మీకు సెకండ్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ వాష్ ఏరియా ఇచ్చారు. ఇక్కడ సెకండ్ బెడ్రూమ్ కూడా మీకు అటాచ్డ్ వాష్ ఏరియా ఉంది. ఎక్సలెంట్ గా డిజైన్ చేశారండి. హౌస్ అయితే మాత్రం చాలా లగ్జరీగా ఉంది. సేమ్ ఇలాగే పైన కూడా ఉంటుందండి. ఫస్ట్ ఫ్లోర్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది. కొంచెం మీకు కాకపోతే హాల్ అనేది కొంచెం ఎక్స్టెండ్ అవుతుంది. కొంచెం హాల్ పెద్ద హాల్ వస్తుంది ఫస్ట్ ఫ్లోర్. ఇది గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి కార్ పార్కింగ్ కాబట్టి కొంచెం హాల్ చిన్నగా వస్తుంది లైట్ గా. ఇదంతా కూడా మీకు ఎంట్రన్స్ కార్ పార్కింగ్ చూడండి. చాలా ఎక్సలెంట్ గా డిజైన్ చేశారు. సూపర్ లగ్జరీగా ఉంటుందండి హౌస్ మాత్రం. మంచి లొకేషన్ అండి. ఇది వచ్చేసి మీకు ఈస్ట్ ఫేస్ ఇచ్చినటువంటి వ్యూ అండి. ఇక్కడ మీకు వాషింగ్ మిషన్ పాయింట్ ఇక్కడ ఇచ్చారండి. ఇది ఈస్ట్ ఫేస్ లో ఇచ్చినటువంటి కారిడార్ మొత్తం ఇదంతా వస్తుంది. ఇది తూర్పు గుమ్మం అండి. ఇది వచ్చేసి ఉత్తరం గుమ్మం అండి. మీకు ఇక్కడే ఆల్రెడీ బోర్ ఫెసిలిటీ కూడా ఇచ్చారు. మున్సిపల్ వాటర్ ట్యాప్ కనెక్షన్ ఇచ్చారు. చూస్తున్నారు కదా, సూపర్ లగ్జరీ హౌస్ అండి. సేమ్ ఇలానే మీకు ఫస్ట్ ఫ్లోర్ కూడా ఉంటుంది. చాలా బాగుంటుందండి హౌస్. టోటల్ ల్యాండ్ వచ్చేసి 121 గజం అండి. ఇది టోటల్ ల్యాండ్ వచ్చేసి 121 గజం అండి. 26 ఇంటూ 43, 44 అలా ఉండదండి లోతు. చూస్తున్నారు కదా, ఫస్ట్ ఫ్లోర్ వ్యూ అండి. మొత్తం కొలతలు వచ్చి 26 ఇంటూ 43, 44 ఉంటుందండి. టోటల్ గా 121 గజంలో కన్స్ట్రక్షన్ చేశారు. ఇది నార్త్ ఫేస్ లో ఇచ్చినటువంటి వ్యూ అండి. ఇది మొత్తం కూడా సో తాళం వేస్తుందండి. లోపలే చాలా బాగుంటుంది. సేమ్ కింద చూసారు కదా అలాగే ఉంటుంది. ఇదంతా మీకు ఎంట్రన్స్ వ్యూ అండి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ కూడా చాలా ఫెసిలిటీస్ బాగున్నాయి. లొకేషన్ వచ్చేసి యనమల కుదురండి. లొకేషన్ వచ్చేసి యనమల కుదురండి. యనమల కుదురు మెయిన్ రోడ్డుకి చాలా దగ్గరగా ఉన్నటువంటి ఇండిపెండెంట్ హౌస్ అండి. ఇది చాలా హై క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేశారు. దీనికి ప్లాన్ వచ్చేసి G+2 ప్లాన్ ఉందండి. బిల్డింగ్ ప్లాన్ G+2 ప్లాన్ ఉందండి. కానీ బిల్డర్ గారు G+1 మాత్రమే కన్స్ట్రక్షన్ చేశారు. మీరు కావాలంటే 2వ ఫ్లోర్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అండి. ప్లాన్ ఉంది ఆల్రెడీ. చూస్తున్నారు కదా. ది టోటల్ కాస్ట్ వచ్చేసి కేవలం 1,15,00,000 మాత్రమే చెప్తున్నారు. మాట్లాడుకోవచ్చండి. కేవలం 1,15,00,000 మాత్రమే చెప్తున్నారు. మాట్లాడుకోవచ్చు. చాలా లగ్జరీ ఏరియా, సూపర్ లొకేషన్ అండి. యనమల కుదురు బందర్ రోడ్డుకి చాలా దగ్గరగా ఉంటుంది. పడమట బస్ స్టాండ్ కూడా చాలా దగ్గరగా ఉంటుందండి. విజయవాడకి చాలా దగ్గరగా ఉంటుంది. సో మనకు అవుట్ రేట్ ఉన్నటువంటి ఇండివిజువల్ హౌస్ అయితే ఇదండి. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి. మేము విజిటింగ్ చేపిస్తామండి.